ముందు భారత సరిహద్దు ప్రాంతాలు అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అణుబంకర్లు నిర్మించడం అవసరం. ఎందుకంటే స్విట్జర్లాండ్ని చూసి నేర్చుకోవాలి. స్విట్జర్లాండ్ 3,70,000 న్యూక్లియర్ బంకర్స్ నిర్మిస్తుంది. అంటే న్యూక్లియర్ బాంబులు, అణుబాంబులు వేసిన ఆ సందర్భంలో బ్రతకడానికి అవసరమైనటువంటిది టచ్ కానటువంటి విధమైనటువంటి బంకర్లను ఏర్పాటు చేస్తుంది. మరి మన దేశంలో ఎందుకు అవసరం? మనకు ఒక పెద్ద దరిద్రుడు ఉన్నాడు పక్కన, పాకిస్తాన్ అనేటటువంటి దరిద్రుడు. ఆ పాకిస్తాన్ అనే దరిద్రంతో సమస్య ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా ప్రజల పాలన ఉండదు, అక్కడ ఎప్పుడు సైనిక పాలన ఉంటుంది. సైన్యమే అక్కడ తీవ్రవాదులతో కలిసి పనిచేస్తుంది. తీవ్రవాదులు సైన్యము కలిసి పనిచేసేటప్పుడు ఉన్మాదంతో పెట్టరేగిపోయే మతోన్మాదులు దాన్ని నడిపిస్తున్నప్పుడు ఏ క్షణంలో ఏం చేసినా ఆశ్చర్యపోనక్కలేదు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ గాడు వచ్చేసాడంటే వాడు పరమ ధర్మార్గుడు అనమాట. వాడు పూర్తిగా మతపిచ్చగాడు. వాడు ఒరిజినల్గా తీవ్రవాది, కాకపోతే వాడికి అక్కడ సైనిక పోస్ట్ వచ్చున్నది. కాబట్టి అట్లాంటి వాడు మొన్న కూడా అణుబాంబులు తీయడానికి రెడీ అయ్యాడు. భారతదేశం మూతి మీద కొట్టేటప్పటికి ఆగింది. కానీ 24 గంటలు అణుబాంబు అంటుంటాడు. కాకపోతే అణుబాంబు వేసిన తర్వాత వాడు ఉంటాడా? వాడు ఒక బాంబు తీసేస్తే ఖచ్చితంగా ఆ తర్వాత పాకిస్తాన్ మొత్తం తుడుచుకుపోతుంది. కానీ వాడేసే బాంబు ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే ఒక చోట వేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా నాశనం అవుతుంది కదా. వాడి జీవితంలో వాడు చచ్చేలోపు భారతదేశంలో అట్లాంటిది వెయ్యాలన్న కసితో ఉన్నాడు. వాడి పేరుని శాశ్వతంగా చరిత్రలో ఉంచుకోవాలనుకుంటున్నాడు, ఒక హిట్లర్ లాగా గుర్తుండిపోవాలనుకుంటున్నాడు వాడు. కాబట్టి అట్లాంటి వాడుతో ప్రమాదం, కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.